ఈరోజు మనం ఈ టీపీడబ్ల్యూఎస్ 29వ రోజులో భాగంగా ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ ముందుకు వచ్చాం. మనం ఒక లీడర్గా ఎలా ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మనం ఒక లీడర్ అవుతాం, ఒక లీడర్షిప్ గురించి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ హాజరయ్యాం. ఇంత మంచి సెషన్ చెప్పడానికి మన ముందుకు ఇచ్చేశారు డివిఎస్ రామారావు గారు. వారి గురించి మనం లాస్ట్ సెషన్లో తెలుసుకున్నాం. వారి గురించి మీ అందరికీ తెలుసు కావున వారి పరిచయం మళ్ళీ చేయకుండానే ఈరోజు సెషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ డివిఎస్ రామారావు సార్. ఓవర్ టు యూ సార్. Jai Vasvi, I am audible? ఓకే సార్. Yes, sir. చరిత్ర సృష్టించేవాడు మాట్లాడడు, చేతలలోనే చూపిస్తాడు, ఒక్కడిగా వస్తాడు, ఎందరో హృదయాల్లో స్థానం సంపాదిస్తాడు, ఒక లీడర్గా ఎదుగుతాడు. లీడర్షిప్ అనేది మనం చూసుకునేటట్లయితే భీష్మ లీడర్షిప్, చాణక్య లీడర్షిప్, వినాయక లీడర్షిప్ అని వివిధ రకాలైనటువంటి లీడర్షిప్లు ఉంటాయి. అందులో మనం తీసుకుంటున్నది వినాయక లీడర్షిప్. నరేంద్ర సార్ ఫస్ట్ స్లైడ్. ఓకే సార్. అక్కడ చూడండి, లీడర్షిప్ అని చెప్పి నా పేరు ముందు ఏవేవో ఉన్నాయి. సిల్వర్ స్టార్, కేసీజీఎఫ్, శ్రేయోభిలాషి, ఇవన్నీ. ఈ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ అంటే మనం కేసీజీఎఫ్లు ఎన్ని ఇస్తే అన్ని వస్తుంటాయి. దానికి 10 కేసీజీఎఫ్ ఇస్తే మనకి 10 సిల్వర్ స్టార్ అంటారు. అలాగా. యా, థ్యాంక్ యూ నరేంద్ర. దిస్ ఈస్ లీడర్షిప్, వినాయక లీడర్షిప్. ఇక్కడ మీరందరూ చూసినట్లయితే అక్కడ కనబడుతున్న దేవుడు ఎవరండి? చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. అక్కడ కనబడుతున్న దేవుడు ఎవరు? చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. అక్కడ కనబడుతున్న దేవుడు ఎవరు? యా, వినాయకుడు. ఓకే, వినాయక. ఓకే, ఇక్కడ మనం వినాయకుడిని అబ్జర్వ్ చేసినట్లయితే చాలా పెద్ద ఫేస్ ఉంటుందండి వినాయకుడిది. ఎంత పెద్దగా ఉంటుందంటే బాడీ కన్నా హెడ్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ హెడ్ని చూసి ఒక లీడర్గా నువ్వు ఎదుగుదాం అనుకునేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయాన్ని నువ్వు తెలుసుకొని దానిని నీ మైండ్లో నిక్షిప్తం చేసుకోవాలి. మనం ఏదైనా ఒక పాయింట్ చెప్తే ఎలాగ రాసుకుంటామో పుస్తకంలో కాకుండా మస్తకంలో ఫీడ్ చేసుకోవాలి. ఒక లీడర్గా ఎదుగుదాం అనుకున్నప్పుడు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, ప్రతి పాయింట్ని మనం అబ్జర్వ్ చేయాలి, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటేనే ఆ వినాయకుడి హెడ్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ తర్వాత మనం చూస్తే వినాయకుడి చెవులు ఎంత ఉంటాయండి? చిన్నవా పెద్దవా? వినాయకుడి చెవులు పెద్దవిగా ఉంటాయి. అంటే మనం ముందు ఏంటి నేర్చుకోవాలంటే, ఎవరు చెప్పినా ఏం చెప్పినా ముందు మనం వినాలి. షుడ్ బి గుడ్ లిజనర్ అంటారు. ఒక లీడర్గా నువ్వు ఎదుగుదాం అనుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పేది వినాలి. విన్న తర్వాత పాటిస్తావా పాటించవా అన్నది పక్కన పెడితే ముందు మనం వినడం నేర్చుకోవాలి. ఎవరు ఏం చెప్పినా, నీకు సంస్థలో మీ వాళ్ళు ఏదైనా చెప్తే అది వినాలి. అలాగే నీ ఇంటికి వస్తే మీ పిల్లలు చెప్తే ఏదైనా చెప్తుంటే వినాలి. చిరాకు పడకూడదు. మనం ముందు వినడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వినడం నేర్చుకుంటామో మనం ఎదగడం ప్రారంభం అవుతాం. ఆ తర్వాత చూసినట్లయితే వినాయకుడి కళ్ళు చిన్నవిగా ఉంటాయి. అంటే చిన్నవిగా ఉంటే అర్థం ఏంటంటే ప్రతి దానిని కూడా మనం నిశితంగా పరిశీలించాలి. ప్రతి దానిని పరిశీలించాలి. ఎలా అంటే కొంతమంది ఉంటారు, మన ముందు మంచిగా మాట్లాడుతుంటారు, మన వెనకాతల చెడుగా చెప్తుంటారు. అలాగే కొంతమంది మనతో ఉన్నప్పుడు మనతో గొడవ పడుతున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు వెనకాతల మనకి మంచి చేస్తూ ఉంటారు. ఇలాగా వివిధ మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. కాబట్టి అది కుటుంబంలోనైనా
వ్యవస్థలోనైనా వాసవి క్లబ్స్ లోనైనా మనం జాగ్రత్తగా పాటిస్తూ అదంతా తెలుసుకుంటూ ఉండాలి, నిశ్చితంగా పరిశీలించాలి. ఎప్పుడైతే నీకు పరిశీలన శక్తి పెరిగిందో లీడర్ గా నువ్వు ఎదగడానికి అవకాశం చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూస్తే వినాయకుడి నోరు చాలా చిన్నదిగా ఉంటది. అంటే ఎప్పుడు మాట్లాడాలో తెలియాలి, తక్కువగా మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాలో తెలియాలి, తక్కువగా మాట్లాడాలి. ఇప్పుడు ఏదైనా ఒక సందర్భంలోని ఒక దగ్గర ఏదైనా ఒక టాపిక్ మీద డిస్కషన్ వచ్చినప్పుడు కొంతమంది ఒకవైపు, కొంతమంది ఒకవైపు వచ్చి గబగబ అర్థం పర్థం లేకుండా వాదించుకున్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు ఒక అతను అంటాడు, ఏయ్ మీరందరూ ఆపండి, ముందు నేను చెప్పింది వినండి, సమస్యని సాగదీద్దామా, సాల్వ్ చేద్దామా అని చెప్పి ఒక అతను అంటారు. ఎవరో ఒక అతను, అది ఇంట్లో తండ్రి అవ్వచ్చు, లేకపోతే నీ సంస్థలో నీ బాస్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఎవరొచ్చు. అలాగా తక్కువగా మాట్లాడి అవసరం ఉన్నప్పుడు మాట్లాడిన వాడు మాత్రమే లీడర్ గా ఎదుగుతారు. అలాగా మీరు కూడా మనం లీడర్ గా ఎదగాలంటే ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడాలి, ఎంత అవసరమో అంతే మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ తర్వాత చూస్తే వినాయకుడి చిన్న చిన్న బుజ్జి చేతులు ఉంటాయి. ఆ చేతులకు ఏంటంటే అర్థం ఎప్రిషియేషన్ అనేది ఉండాలి. ఎప్రిషియేషన్ అనేది ఉండాలి. నువ్వు ఒక నాయకుడిగా ఎదుగుతున్నప్పుడు నీ ఒక్కడి వల్ల నువ్వు ఒక నాయకుడు అయిపోలేదు. ఎంతో మంది నీకు సహాయం చేస్తే నువ్వు నాయకుడు అయ్యావు. అలా నువ్వు నాయకుడు అయిన తర్వాత నీకు చాలా మంది పొగడ్తలతోని వాటితోని ఇచ్చేస్తుంటారు. అప్పుడు నీకు సహాయం చేసిన వాళ్ళని కూడా నువ్వు ఎప్రిషియేషన్ చేస్తూ ఉండాలి. ఒక ప్రెసిడెంట్ గా నీ క్లబ్ లో నువ్వు ఒక కార్యక్రమం చేసినప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటారు, ప్రెసిడెంట్ గారు బాగా చేశారు, ప్రెసిడెంట్ గారు బాగా చేశారు. కానీ ఆ ప్రెసిడెంట్ కూడా చెప్పాలి ఏంటంటే, ఇది నా ఒక్కడి వల్ల కాదు, నా సెక్రటరీ, నా ట్రెజరర్, మా క్లబ్ వాళ్ళు అందరూ కలిసి చేస్తేనే మేము ఈ విజయం సాధించాము అని చెప్పి ఎప్రిషియేషన్ ఉంటే ఆ తర్వాత ఆ సెక్రటరీ అవ్వచ్చు, ఆ ట్రెజరర్ అవ్వచ్చు, నువ్వు ఏ పని చెప్పినా వెంటనే ముందుకొచ్చి చేస్తారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నువ్వు ఒక తండ్రి బాధ్యతలో ఉన్నా, మీరు ఒక తల్లి బాధ్యతలో ఉన్నా, మీ పిల్లలు చేసినటువంటి పనులు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మంచివి చేసినప్పుడు ఎప్రిషియేషన్ చేయగలగాలి, చెడ్డవి చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పి బాధ్యతని గుర్తించి వారిని సక్రమైన మార్గంలో పెట్టాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మనం లీడర్గా ఎదుగుతాం. ఆ తర్వాత వినాయకుడిని చూస్తే పెద్ద బొజ్జు ఉంటుందండి. అంటే నువ్వు ఒక లీడర్గా ఉన్నప్పుడు నువ్వు మంచి చేస్తే పొగుడతారు, చెడు చేస్తే తిడతారు, అక్షంతలు ఉంటాయి, ఆనంద బాష్పాలు ఉంటాయి. మనము పొగడ్తలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, మనకి విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. మనకి మనం ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఈసీజీ లాగా. అలా ఈసీజీ లాగా అప్ అండ్ డౌన్స్ ఉంటున్నప్పుడు అప్ వచ్చినప్పుడు హ్యాపీ అయిపోకూడదు, డౌన్ వచ్చినప్పుడు డిక్రీజ్ అయిపోకూడదు. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎప్పుడైతే అలా బ్యాలెన్స్డ్ గా నువ్వు ఉండగలవో, ఇంట్లో కానీ, సంస్థలో కానీ, నీ జాబ్లో కానీ, నీ వ్యాపారంలో కానీ, అప్పుడు నువ్వు లీడర్ గా ఎదుగుతావు. దీనిని వినాయక లీడర్షిప్ అంటాం. ఏమంటామండి? దీనిని ఏమంటాం? వినాయక లీడర్షిప్. ఓకే, నెక్స్ట్ లీడర్షిప్. నరేంద్ర గారు సెకండ్ స్లైడ్, లీడర్. నేను బాగా చూసుకోవచ్చు అని చెప్పి అతను ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతుంటాడు. అలా ప్రిపేర్ అవుతున్నటువంటి అతను మొట్టమొదటిసారి ఎగ్జామ్స్ రాసినప్పుడు 2014లో 1212 ర్యాంక్ వస్తుంది. అయితే ఆ ర్యాంక్ తోని అతనికి ఉద్యోగం రాదు. అప్పుడు మళ్ళీ కష్టపడి తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో తన చదువుని కొనసాగిస్తాడు. కొనసాగిస్తూ 2016లో మళ్ళీ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తే అతనికి ఐఆర్ఎస్ కి సెలెక్ట్ అవుతాడు, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కి. ఆ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్ లో జాబ్ చేస్తూ తన అంబిషన్ అయినటువంటి కలెక్టర్ ఉద్యోగాన్ని సంపాదించాలని పెట్టుకొని మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తాడు, చదువుకుంటాడు. అలా చదువుతూ ఎగ్జామ్స్ రాస్తే 2019వ సంవత్సరంలో 457 ర్యాంక్ సాధించి విజయనగరం జిల్లాలో సబ్ కలెక్టర్ గా ఫస్ట్ రిక్రూట్మెంట్ అవుతారు. అతనే కట్టా సింహాచలం.
అతనే కట్టా సింహాచలం. మన సంకల్పం గట్టిదైతే మనం సాధించలేనిది ఏమీ ఉండదని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి కట్టా సింహాచలం. అటువంటి వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం లీడర్ గా ఎదగడానికి మనం ట్రై చేయాలి. ఇతని గురించి కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతుందండి. ఇది ఈనాడులో వచ్చిందండి. ఆ తర్వాత నెక్స్ట్ లీడర్ లో నెక్స్ట్ అక్షరం ఏంటి? డి. డి అంటే అక్కడ ఏమని రాశానండి? డి అంటే చెప్పండి. డెడికేషన్. డెడికేషన్. ఎస్. ఇప్పుడు డెడికేషన్ అనేది ఎలా ఉండాలంటే, ఒక పని నీకు అప్పు చెప్తే దాన్ని పూర్తి చేస్తావు అన్న నమ్మకం, ఆ డెడికేషన్ నీకు ఉండాలి. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మీద ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి చేసింది. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు మన భారతదేశ సైనికులు పాకిస్తాన్ మీదకి వెళ్ళారు. పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలో చేశారు. తిరిగి తెల్లవారుజాముకి తిరిగి ఇండియాకు వచ్చారు. ఇండియాలోని మీడియాకి మనకి రక్షణ శాఖలు చూసేటటువంటి మంత్రులు అనౌన్స్ చేసే వరకు కూడా ఈ సర్జికల్ స్ట్రైక్ అయ్యిందని చెప్పి మన ఎవ్వరికి తెలియదు. అంత డెడికేటెడ్ గా ఇండియన్ ఆర్మీ చేసింది. ఎప్పుడైతే అంత డెడికేటెడ్ గా నీవు కూడా పని చేస్తావో అప్పుడే నీవు కూడా లీడర్ గా ఎదుగుతావు. అది నీ కుటుంబానికి సంబంధించి కానీ, నీ నీ ఉద్యోగానికి సంబంధించి కానీ, నీ వ్యాపారానికి సంబంధించి కానీ. వ్యాపారం పెట్టామంటే కొంతమంది పెట్టామండి వ్యాపారం రావట్లేదు అంటారు. నీ డెడికేషన్ ఉండాలి వ్యాపారంలో. నువ్వు ఏ వ్యాపారం పెట్టావో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు డెడికేటింగ్ గా అప్డేట్ అవుతుంటేనే నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నీ ఉద్యోగంలో ఎప్పటికప్పుడు నీవు ప్రమోషన్స్ రావాలంటే నీ యొక్క డెడికేషన్ చూపిస్తేనే నీ ఉద్యోగంలో నీకు అభివృద్ధి అనేది వస్తుంది. ఆ తర్వాత ఎంకరేజ్. నువ్వు ఒక లీడర్ స్థానంలో ఉన్నప్పుడు లేదా నువ్వు ఒక సంస్థలో పెద్దవాడిగా ఉన్నప్పుడు నీకు ఎంకరేజ్ చేసే గుణం ఉండాలి. ఇందాకలా మనం వినాయక లీడర్షిప్ చెప్పుకునేటప్పుడు చేతులు చూపించి అప్రిషియేషన్ చేయాలని చెప్పాము. అలాగా ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. దీనికి చిన్న ఎగ్జాంపుల్, ఇస్రోలోని ఒకసారి ఒక రాకెట్ ని స్పేస్ కి పంపిస్తున్నప్పుడు, అప్పుడు సంతోష్ శివన్ ఇస్రో చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక రాకెట్ ని స్పేస్ లోకి పంపిస్తున్నప్పుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చారు. అయితే అనుకోని పరిస్థితుల వలన, టెక్నికల్ ఇష్యూస్ వలన ఆ రోజు ఆ రాకెట్ ప్రయోగం విఫలం అయిపోయింది. ఆ రాకెట్ ప్రయోగం విఫలం అయిపోయినప్పుడు అక్కడ సంతోష్ శివన్ ఏడుస్తూ ఉంటే నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి తీసుకొని, ఏమీ ఇబ్బంది పడద్దు, మళ్ళీ ప్రయత్నించండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పి ఎంకరేజ్ ఇస్తూ అప్రిషియేషన్ చేశారు. నువ్వు లీడర్ గా ఉంటే నువ్వు కూడా అలా ఉండాలి. నీకు అప్రిషియేషన్ చేసేటటువంటి మనస్సు ఉండాలి. నువ్వు అప్రిషియేషన్ చేస్తేనే నీ కింద ఉన్నవాడు ఇంకా బాగా పనిచేస్తాడు. అలాగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఎప్పుడైతే నీకు అప్రిషియేషన్ చేసేటటువంటి గుణం ఉంటుందో అప్పుడు నువ్వు లీడర్ గా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాతది ఆర్. ఆర్ అంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే గౌరవం. గౌరవం కావాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం, కానీ ఆ గౌరవం మనం కూడా ఇవ్వాలి. యద్భావం తద్భవతి అంటారు. అంటే మనం ఏది ఇస్తే మనకి అదే వస్తుంది. మనం ఏది ఇస్తే అదే మనకి వస్తుంది. సో యద్భావం తద్భవతి అని చెప్పి అంటారు. కాబట్టి మనం కూడా ఆ గౌరవం పొందాలంటే మనం గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి, గౌరవం తీసుకోవడం నేర్చుకోవాలి. అది ఒక సంస్థలోనైనా, ఒక ఇంటిలోనైనా, మీ ఉద్యోగంలోనైనా, మీ కార్పొరేషన్ సెక్టర్లో అయినా, మీ వ్యాపారంలోనైనా మనం గౌరవం ఇస్తేనే మనకి గౌరవం వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ నరేంద్ర గారు. నరేంద్ర గారు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇలాగా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు మనం ఏంటనుకున్నాం? లర్నింగ్, ఎనర్జెటిక్, అంబిషన్,
డెడికేషన్, ఎన్కరేజ్, రెస్పెక్ట్, ఈ 6 లక్షణాలు మనకుండి ఇంకా మనం లీడర్గా ఎదగాలంటే ఏం చేయాలి అన్నది మనం నెక్స్ట్ చూస్తాం. క్వాలిటీస్ ఆఫ్ లీడర్. ఇక్కడ దీనికన్నా ముందు నేను ఒకటి చెప్తాను మీకు. ఒక లీడర్గా మీరు ఒక సంస్థలో కానీ, మీ క్లబ్బుల్లో కానీ, మీ వ్యాపారంలో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీ వ్యవస్థలో కానీ అభివృద్ధి చెందాలంటే మనం 8 పాటించాలండి. అవి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఏబిసిడి, ఈఎఫ్జిహెచ్. ఈ 8 పాటిస్తే మనం మంచి లీడర్గా ఎదుగుతాం. అంటే ఇదేంటి రామారావు ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ వస్తే చాలు లీడర్ అయిపోతారు అన్నారు, అది అలాగా అని అనుకుంటే దానికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ ఏ అన్న దగ్గర ఏమని ఉన్నదండి? చాట్ బాక్స్ లో టైప్ చేయండి, లేకపోతే మీరు చెప్పినా పర్లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనం ఒక లీడర్గా ఎదగాలంటే మన కుటుంబంలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన ఉద్యోగంలో కానీ, మన వ్యవస్థలో కానీ మనం మంచిగా ఉండాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది పాజిటివ్ యాటిట్యూడ్. నువ్వు ఒక కార్యక్రమం చేద్దాం అనుకునేటప్పుడు ఎవరో ఏదో ఇబ్బంది కలిగించవచ్చు, అయినా కూడా ఎస్ మనం ఈ ప్రోగ్రాం చేయగలం, మనం చెయ్యలేము అని ఎందుకు అనుకోవాలి? ఒకసారి ఒక దగ్గర ఒక కార్యక్రమం చేద్దామని అనుకునేటప్పుడు రేపు ఉదయం 10 గంటలకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి, పెద్ద వర్షం కురిసింది ముందు రోజు రాత్రి, రేపు ప్రోగ్రాం ఎలాగవుతుందో అనుకునేటప్పుడు ఆ కార్యక్రమానికి అది ఆధిపత్యం వహిస్తున్నటువంటి వ్యక్తి మనం ఏం జడవద్దు, ఈ వర్షం అంతా రేపటికి పోతుంది, రేపు మన కార్యక్రమం బాగా అవుతుంది, మనం బాగా చేద్దాం అని చెప్పి అంటే ఆదుకోకుండా భగవంతుడిదయో లేకపోతే వాళ్ళందరి సంకల్పం గట్టిదో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల ఆ వర్షం ఆగింది, మర్నాడు ఆ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరిగింది. అంటే మన ఆలోచన ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి, నెగటివ్ గా మనం ఆలోచించకూడదు. మనం ఒక సంస్థలో ఒక లీడర్ గా ఉన్నాం, మనం ఒక వ్యాపారంలో మనం అధిపతిగా ఉన్నాం, మనం మన ఉద్యోగంలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నాం, అలాగే మన కుటుంబంలో మంచి పొజిషన్ ఉన్నాం. ఏదైనా సమస్య వస్తుంది, రాదని కాదు, వచ్చినప్పుడు ధైర్యంగా పాజిటివ్ యాటిట్యూడ్ తో నిలబడితేనే నువ్వు లీడర్ అవుతావు. ఆ సమస్యకి భయపడితే నువ్వు లీడర్వి కాదు. సమస్యను చూసి పారిపోకూడదు, సమస్యని ఎదుర్కొన్న వాడే లీడర్ అవుతాడు. అరే క్లియర్? నెక్స్ట్ ఏంటండి? బి, బిహేవియర్. మన యొక్క బిహేవియర్ ఎప్పుడు కూడా చాలా కరెక్ట్ గా ఉండాలండి. అంటే ఇక్కడ మనం ఆ బిహేవియర్ అన్న స్లైడ్ లోని ఎవరెవరి ఫోటోలు ఉన్నాయండి అక్కడ? ఆ ఫోటో గంపా నాగేశ్వరరావు గారు, సచిన్ టెండూల్కర్ గారు. సూపర్, మీరు అందరూ బాగా అబ్జర్వ్ చేస్తున్నారు క్లాస్ ని. ఓకే, మ్యూట్ చేసుకోండి. గంపా నాగేశ్వరరావు గారు, సచిన్ టెండూల్కర్ గారు. గంపా నాగేశ్వరరావు గారు, మనం నాగేశ్వరరావు సార్ అంటే ఎవరికైనా తెలుసా? మన ఎవరికి తెలియదు. అదే గంపా సార్ అంటే మనం చెప్తాం. అలాగే సచిన్ టెండూల్కర్, రామ్ అంటే తెలుసా? చాలా మందికి తెలియదు. అదే సచిన్ అన్నా టెండూల్కర్ అన్నా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా వారి యొక్క ప్రవర్తనతోనే వారు పనిచేస్తున్నటువంటి రంగాల్లో ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు. గంపా నాగేశ్వరరావు గారు కానీ, సచిన్ టెండూల్కర్ గారు కానీ, వారి ఇద్దరూ కూడా వారి పనిచేస్తున్నటువంటి ఫీల్డ్లో వారి యొక్క ప్రవర్తనతోనే ఉన్నత స్థితికి వెళ్ళారు. ఎలాగంటే గంపా గారు తన సెషన్స్ చెప్తూ తనకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ, ఇంటికి ఒక స్పీకరు, ఊరికి ఒక ట్రైనర్ కావాలని చెప్పి ఎంతో మందిని, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందిని తయారు చేస్తూ ఈ రోజు ఎక్కడికి వెళ్ళా గంపా సార్ అంటే మనం అందరం గుర్తిస్తాం. అదే విధంగా సచిన్ టెండూల్కర్
ఇతను భారతదేశం క్రీడల్లోకి రాకముందు క్రికెట్ వేరు, ఇతను వచ్చిన తర్వాత క్రికెట్ వేరు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సచిన్ టెండూల్కర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏ అవతల దేశం ప్లేయర్ని కానీ అవతల టీమ్ ప్లేయర్ని కానీ ఎప్పుడు కూడా మాటలతో సమాధానం చెప్పకుండా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా తన ఆటతోనే తన ఆటతోనే తన యొక్క సమాధానం చెప్పేవారు. అంత చక్కగా ఉండేది వీరిద్దరి బిహేవియర్. అలాగే మనము లీడర్ గా ఉన్నప్పుడు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనము మన యొక్క ప్రెస్టేషన్ కానీ మన యొక్క సహనాన్ని కోల్పోకుండా మనం స్థిరంగా ఉండి ఆ రంగంలో అభివృద్ధి చేసి అవతల వారికి సరైన సమాధానాలు ఇస్తూ మనం చేస్తున్నప్పుడే మన బిహేవియర్ తోనే మంచి నాయకులుగా మనం కూడా ఎదుగుతాం. మీరందరూ కూడా అలాగే మీ రంగాల్లో మీ బిహేవియర్ తో మంచిగా ఎదిగి మంచి లీడర్లు అనిపించుకోవాలి. ఆ తర్వాత అక్షరం ఏంటండి? క్రియేటివిటీ. క్రియేటివిటీ. ఓకే, ఆ క్రియేటివిటీలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. పవన్ కళ్యాణ్, ఏవిఎస్ఎన్ గుప్తా గారు. అక్కడ క్రియేటివిటీలోని ఒకరు మనందరికీ తెలిసినటువంటి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్, ఇంకొకరు చాలా మందికి వాసవి క్లబ్స్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ మామూలు వాళ్ళకి తెలియదు. అతను మన పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏవిఎస్ఎన్ గుప్తా గారు. క్రియేటివిటీ అంటే ఇప్పుడు ఏదైతే ఒక పద్ధతి ఉందో ఒక మోస పద్ధతి ఉంటది. ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఇలాగ వచ్చాం, అలాగ వెళ్ళాం, అలా చేసాం కాకుండా ఒక మోస పద్ధతిలో కాకుండా ఒక కొత్తగా ఆలోచించి ఆ పద్ధతిని పాడు చేయకుండా కొత్తగా ఆలోచించి నువ్వు చేసేదే క్రియేటివిటీ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందికి తెలుసు, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ ఒక సైడ్ సంచి ఉండేది, పెద్దది క్లాత్ సంచి, అందులోనే పుస్తకాలన్నీ పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అది పవన్ కళ్యాణ్ అన్నటువంటి సినిమా యాక్టర్ వచ్చిన తర్వాత ఒక సినిమాలో అతను ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు, కొత్తగా స్టైల్, ఇలా పెట్టుకునే బ్యాగ్. అప్పటి వరకు ఇలా క్లాత్ బ్యాగులు పట్టుకొని వెళ్ళేటటువంటి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ అన్నీ పోయి ఈ బ్యాగ్ అలవాటైంది. ఈ బ్యాగ్ అలవాటయ్యి ఈ రోజు వరకు కూడా స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ ఆ బ్యాగ్ని పాటిస్తున్నారు, అది ఫాలో అవుతున్నారు. అంటే ఒక క్రియేటివిటీ, కొత్త ఆలోచన, అందులో ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రం పట్టుకెళ్తున్నాం, ఆ పద్ధతిని పాడు చేయాల, కానీ ఒక కొత్త ఆలోచనతో ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చారు, అది క్రియేటివిటీ. అదే విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరం చేస్తుంటాం. క్లబ్ స్థాయిలో, జోనల్ స్థాయిలో, రీజనల్ స్థాయిలో క్లబ్ ట్రెజరర్గా, సెక్రటరీగా, ప్రెసిడెంట్గా వివిధ రంగాల్లో వివిధ పోస్టుల్లో మీరు ఎన్నో సేవలు చేస్తుంటారు. అయితే మనం ఇన్ని సేవలు చేస్తున్నాం, అది కాదు, ఒకే రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎన్నో సేవలు చెయ్యాలి, ఎన్నో వేల కోట్లు, ఎన్నో వేల లక్షలు మనం సర్వీస్ చేయాలి అని ఆలోచించి డాన్ టు డస్క్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి అందరికీ తెలుసు, డాన్ టు డస్క్, సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు మనము సర్వీస్ చేయాలి అని ఆలోచనలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏవిఎస్ఎన్ గుప్తా గారు. సర్వీస్ చేయడం అన్నది ఆయన పాడు చేయలే, కానీ ఒకే రోజు చేయాలి సరదాగా అని చెప్పి ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు. అలాగే నీవు కూడా ఒక లీడర్ గా ఎదుగుతున్నప్పుడు ఒక సంవత్సరం నువ్వు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తావు, ఒక సంవత్సరం నువ్వు సెక్రటరీగా పోటీ చేస్తావు, ఒక సంవత్సరం నువ్వు ట్రెజరర్ గా పోటీ చేస్తావు, పనిచేస్తావు. ఈ ఒక్క సంవత్సరంలో నీ యొక్క బ్రాండ్ ఏంటన్నది చూపించగలగాలి. అలాగే నువ్వు ఒక సంస్థకి అధిపతిగా నువ్వు మామూలుగా ఉన్నటువంటి వాడివి, నువ్వు ఒక సిఇఓగా నీకు ప్రమోషన్ వస్తే నీ తాలూకా పద్ధతిలో, కంపెనీ తాలూకు రూల్స్ పాడు చేయకుండా నీ తాలూకా పద్ధతిలో కొత్తదనాన్ని తీసుకొచ్చి అందరి చేత ఆకర్షించబడేటట్టు చేయాలి. దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. అలా చేస్తే నువ్వు చాలా పెద్ద లీడర్ అవుతావు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటది, మన ఇంట్లో పాత పట్టి మంచం ఉంటుంది, పట్టు తలుపులు ఉంటాయి, ఏవి ఉంటాయి, అది మార్చుతూ నీ నెక్స్ట్ జనరేషన్, మనం ఉంటాం, మన నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఏం చేస్తారు, కొద్ది మార్పులు చేస్తారు, ఇల్లుని పాడు చేయరు కానీ మార్పు చేస్తారు. అలా క్రియేటివిటీగా మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు మనం లీడర్గా ఎదుగుతాం. నెక్స్ట్ డిసిప్లిన్.
డిసిప్లిన్ అన్నది ఇక్కడ చెప్పడానికి చాలా ఉంది, కానీ మనకి టైం చాలదు కాబట్టి డిసిప్లిన్ అన్నది చాలా మంచిదండి. క్రమశిక్షణ అనేది ఉంటే క్రమం తప్పకుండా అభివృద్ధి చెందుతావు. క్రమశిక్షణ అనేది ఉంటే క్రమం తప్పకుండా నువ్వు అభివృద్ధి చెందుతావు. క్రమశిక్షణ అనేది నీకు చాలా బాధ పెడుతుంది, నిన్ను చాలా ఇబ్బంది గురి చేస్తుంది. అయినా కూడా నీకు ఎంత ఇబ్బంది పెట్టినా, నువ్వు ఎంత బాధపడినా, నువ్వు ఈరోజు అనుభవించినటువంటి డిసిప్లిన్, నువ్వు ఈరోజు పాటించినటువంటి డిసిప్లిన్ ఏదైతే ఉందో, రేపు రేపు నువ్వు నాయకుడిగా ఎదిగిన తర్వాత ఆ రోజు నువ్వు అంటావు, ఆ రోజు పడిన కష్టం ఈ రోజు ఫలించింది, ఆ రోజు వేసిన విత్తనం ఈ రోజు ఒక ఫ్రూట్స్ గా నువ్వు అనుభవిస్తావు. ఆ డిసిప్లిన్ అన్నది నీకుంటే, ఆ క్రమశిక్షణే నీకు లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు. ఇక్కడ మన వాసవి క్లబ్ వాళ్ళు కాబట్టి జస్ట్ వాసవి క్లబ్ కి సంబంధించిన మీటింగ్ ఒకటి ఉంది అనుకుందాం. ఆ మీటింగ్ కి సంబంధించి స్టేజ్ మీదకి వెళ్ళడం, ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళడం, తర్వాత ఆ మీటింగ్ అంతా ఎజెండా ప్రకారం రన్ చేయడం, ఆ తర్వాత లాస్ట్ లోని ఎజెంట్ చేయడం, ఇదంతా ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ వెళ్తుంది. అది పాటిస్తూ అది క్రమం తప్పకుండా చేస్తూ నువ్వు చెయ్యాలి. అంతేగాని ముందేమొచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి, తర్వాత చీఫ్ గెస్ట్లు ఏమొచ్చి డయాస్ మీదకి పిలిచి, ఆ పిలిచిన తర్వాత చీఫ్ గెస్ట్ కి మైక్ ఇవ్వకుండా వేరే ఎవరికో వచ్చినటువంటి పొలిటీషియన్ కి మైక్ ఇచ్చి అతను గంట సేపు మాట్లాడి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. You have to follow the discipline what you are having already in your organization, in your company, in your house. ఇప్పుడు మన ఇళ్లలో అంటారు, ఒరే అదేంటి పద్ధతి పాడు చేయకండిరా, ఆచారాలు పాడు చేయకండిరా అని. అవి పాటించాలి, కష్టమైనా పాటించాలి. ఎప్పుడైతే నీకు కష్టమైతే ఆచారమైన వ్యవహారమైన ఏదైతే ఉందో అది నువ్వు పాటించిన రోజే నువ్వు ఉన్నతమైన నాయకుడిగా ఎదుగుతావు, నీ సంస్థలోని, నీ ఇంట్లోని, నీ ఆఫీస్లోని. ఆ తర్వాత వచ్చింది నెక్స్ట్ ఏంటండి? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఎలా ఉండాలంటే, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు పంపించవలసిన కమ్యూనికేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అది పద్ధతిగా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడికి రావాలి. ఇక్కడ నువ్వు చెప్పింది ఇక్కడికి రాకపోతే అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కాదు. ఒక డాక్టర్ గారు ప్రతిరోజు వాళ్ళ డ్రైవర్ని తీసుకొని హాస్పిటల్కి కారులో వెళ్తూ ఆ డ్రైవర్ని తీసుకెళ్తారు. ఆ డ్రైవర్ డాక్టర్ గారిని దించేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మేడంని తీసుకెళ్తారు, పిల్లల్ని తీసుకెళ్తాడు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఒకరోజు డాక్టర్ గారు అలాగే వెళ్తున్నప్పుడు, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఎవరో ఒక చిలకని అమ్ముతుంటారు. చిలకని అమ్ముతుంటే డాక్టర్ గారు కారు ఆపించి ఏంటో చూసిరా అంటే, చిలకని అమ్ముతున్నాడు సార్, ఎంత చెప్తున్నారంటే ఒక 10,000 చెప్తున్నాడు సార్ అని. డాక్టర్ గారు వెంటనే ఆ 10,000 రూపాయలు ఇచ్చి ఆ చిలకని తెమ్మంటారు. చిలకని తీసుకొస్తారు. డాక్టర్ గారు డిస్పెన్సరీకి వెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత ఇంటికి కారు పంపించేస్తారు. చిలకని అమ్మగారికి అని చెప్తారు. అమ్మగారి దగ్గరికి పట్టుకెళ్ళిపోతారు. అమ్మగారికి ఆ చిలకని ఇచ్చి ఆ అబ్బాయి పిల్లల్ని తీసుకొని కాలేజీకి డ్రాప్ చేసడానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాయంకాలం మళ్ళీ డాక్టర్ గారు వస్తారు. వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయిన తర్వాత ఆవిడ మంచి మంచి పకోడీ, వేడి వేడి కాఫీ ఇస్తుంది డాక్టర్ గారికి. డాక్టర్ గారు, ఆమె, ఆ పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూ ఆ పకోడీ తింటూ ఆ కాఫీ తాగుతారు. అది అయిన తర్వాత డాక్టర్ గారు అడుగుతారు, నేను ఉదయం హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఒక మంచి చిలకని చూశాను, అది మాట్లాడుతుంది, అది డబ్బు ఎంత అయినా అవ్వలేదు, ఎంత అయ్యింది అది పక్కన పెడితే అది చాలా చక్కగా మాట్లాడుతుందని అది కొనేసి నీకు మన డ్రైవర్తో పంపించాను, ఆ చిలకని పిల్లలకి చూపించావా, తీసుకురా అంటే, ఏంటండి అదేంటండి మాట్లాడి చిలక, నాకు అదేం తెలియదండి. ఇప్పుడు మనం
చిలక తాలూకు పకోడీయే తింటున్నామండి అని చెప్పి ఆవిడంటే ఆ డాక్టర్ గారు కోపం అయిపోతారు. చిలక కదా, మాట్లాడే చిలక కదా అని చెప్పాను కదా, పంపించారు కదా. పంపించారు కరెక్టే, నాకు డ్రైవర్ చెప్పలేదు. పోనీ నేను చంపుదాము దాన్ని పకోడీ చేద్దాం అనుకున్నప్పుడు అది మాట్లాడే చిలక కూడా నేను కూడా కాదు అని చెప్పి అది కూడా చెప్పలా. నాకు తెలియక నేను పకోడీ వేసాను. అంటే ఒక ఒక విషయం నువ్వేదైతే చెబుదాం అనుకున్నావో ప్రాపర్ గా చెప్పకపోతే ఇలా జరుగుతుంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఒక ప్రతిరోజు మనం చూస్తుంటాం గ్రూప్ లో ఏదో ఒక మెసేజ్ పెడుతుంటారు. ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి ఫ్లైయర్ రిలీజ్ చేస్తుంటారు. అలాగా ఉన్నత స్థాయి నుంచి ఒక ఒక కమ్యూనికేషన్ మనకు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి గవర్నర్ గారికి వస్తుంది, గవర్నర్ గారి దగ్గర నుంచి ఆర్సీలకు వెళ్తుంది, ఆర్సీల నుంచి జడ్సీలకు వెళ్తుంది, జడ్సీల నుంచి పిఎస్టీలకు వెళ్తుంది. అక్కడ ఏదైతే సమాచారం పంపించారో ఈ పిఎస్టీలకి అదే సమాచారం తప్పు లేకుండా రావాలి. అదే ఈ పిఎస్టీలు ముగ్గురు డిస్కషన్ చేసుకొని వారు చెప్పిన దానికి సమ్మతి తెలిపినప్పుడు మళ్ళీ ఈ పిఎస్టీల దగ్గర నుంచి జడ్సీ నుంచి ఆర్సీ గారికి, ఆర్సీ గారి నుంచి గవర్నర్ గారికి, గవర్నర్ గారి నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి అర్థం మారకుండా వెళ్ళాలి, పై నుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు. అప్పుడే దాన్ని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాము. అలాగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అయ్యేటట్టుగా చూడవలసినటువంటి బాధ్యత నీది. నువ్వు ఒక ఆఫీసర్గా ఉన్నా, ఒక తండ్రిగా ఉన్నా, ఒక తల్లిగా ఉన్నా, ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని నువ్వు చేసే సమాచారం ఏదైనా ఉందో అలాగా ప్రతి ఒక్కరు కూడా మీరు లీడర్గా ఎదగాలనుకుంటే ఆ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్ గా చేయగలిగే స్తోమత, సత్తా మీలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు లీడర్ అవుతారు. నెక్స్ట్ అక్షరం ఏంటి? ఫోకస్. ఫోకస్ అనడంతోనే మనం ఏంటనుకుంటాం, ఓకే మనం ఇప్పుడు క్లబ్ కి ప్రెసిడెంట్ అయ్యాం, ఓకే ఈ ఆఫీస్కి నేను బాస్ అయ్యాను, ఇప్పుడు నేను వాసవి క్లబ్ సో అండ్ సో క్లబ్ కి నేను ప్రెసిడెంట్ని, వా సూపర్, నేను ఇప్పుడు ఒక 50 మందో ఒక 100 మందో ఉన్న క్లబ్ కి అధ్యక్షుడిని అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరినీ నేను చూడొచ్చు అని చెప్పి నాకు 2 కెమెరాలు ఉన్నాయని చెప్పి ఇలా చూస్తూ అలాగా అందరినీ చూస్తాం. కానీ నువ్వు ఫోకస్ చేసేది ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక సంస్థకి అధిపతిగా ఉన్నా, ఒక కుటుంబానికి అధిపతిగా ఉన్నా నువ్వు ప్రతిదీ కూడా ఫోకస్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందాక మనం చెప్పాం, చిన్న కళ్ళు ఇస్తారు వినాయకుడికి, ప్రతిదీ నిశితంగా పరిశీలించాలి, ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం అనుకుంటా నాకు 2 కెమెరాలు ఉన్నాయి నేను అందరినీ చూస్తున్నానని, కానీ 100 మంది ఉన్న క్లబ్ లో వాళ్ళకి 100x2 చేస్తే 200 కళ్ళు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాయి, 200 కెమెరాలు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాయి. వాళ్ళ తాలూకా ఎక్స్పెక్టేషన్ ని పాడు చేయకుండా వాళ్ళందరినీ ఒక పద్ధతిలో పెట్టి నువ్వు ఫోకస్ చేసినాడు నువ్వు పర్ఫెక్ట్ లీడర్ అవుతావు. అది కుటుంబంలోనైనా, సంస్థలోనైనా, ఉద్యోగంలోనైనా. తర్వాత ఏంటండి? గోల్. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి, ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి, ప్రతి ఒక్క కుటుంబ పెద్దకి గోల్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా పెద్దవారు పార్వతీదేవి గారు అని నేను అనుకుంటున్నాను, తెలియదు. అలాగే చిన్నపిల్ల మిహిర సాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆమె నేను ఇంజనీరింగ్ లో చేరి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఎంసెట్. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ముందు షార్ట్ గోల్ పెట్టుకోవాలి. గోల్ ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ దాకా గోల్ పెట్టించుకోకూడదు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చిన్న ఫస్ట్ స్మార్ట్ గోల్ పెట్టుకోవాలి, చిన్న గోల్ పెట్టుకోవాలి, స్మాల్ గోల్. అక్కడికి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా గోల్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. మనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తి వరకు మనం గోల్ పెట్టుకోవాలి. ఒక రీజనల్ చైర్మన్ గా నువ్వు సెలెక్ట్ అయినప్పుడు ఈసారి మా రీకాన్ ఎంతో బాగా చెయ్యాలి అని చెప్పి నువ్వు ఆలోచించాలి. ఆ విధంగా ఆ రీకాన్ ఎంత సక్సెస్ చేస్తావు అన్నది నీ ప్లానింగ్ లో ఉండాలి. అలాగే ఒక క్లబ్కి ప్రెసిడెంట్ని, నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్ని, ఈ ఇయర్ ఎండింగ్ లో నేను చేసినప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని
బాగా ప్రజెంటేషన్ చేయాలి అని చెప్పి పెట్టుకోవాలి. ఒక గవర్నర్ గారు ఉంటారు. ఈసారి ఏ మీకు ఒకటే చెప్తున్నానండి, క్లబ్ కార్యదర్శి కోశాధికారి స్థాయి నుంచి అంతర్జాతీయ అధ్యక్షుల స్థాయి వరకు ప్రతి ఒక్క పోస్ట్ కూడా ఉండేది 1 సంవత్సరం. కానీ ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా, ఒక మోటివేషనల్ స్పీకర్ గా, ఇంకా పెద్ద స్పీకర్ గా నువ్వు ఎదిగితే నీకున్నటువంటి పదవి నిరంతరం. ఈ రోజు సభ్యుడిగా ఉన్నటువంటి నువ్వు ఈ TTTWS లో చేరడం వల్ల ఒక ట్రైనర్ గా మీరు ఎదుగుదామని చెప్పి పెట్టుకున్నటువంటి గోల్ ఉందే, అది సూపర్. ఆ గోల్ ద్వారా నెక్స్ట్ ట్రైనర్ దగ్గర నుంచి ఇంకా పెద్ద పోస్ట్, ఇవన్నీ ట్రైనర్స్. ఈ ట్రైనర్స్ గా నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నీకు ప్రతి దగ్గర ఇన్విటేషన్ ఉంటుంది. 1 సంవత్సరం ఉండి ఆ తర్వాత పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు కూడా మనం మంచి పని చేస్తేనే మనం ఎవరైనా పిలుస్తారు. మనం మంచి పని చేయకపోతే ఎవరు పిలరు. అలాగే నీ గోలు మంచిది, చిన్నవి పెట్టుకోవాలి. ఆ తర్వాత నీ గోల్ సాధించాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక గోలుని నిర్దేశించుకొని ఆ గోలుని చేరుకోవడానికి మనం పడిపోయినా పర్లేదు, మనకి దెబ్బలు తగిలినా పర్వాలేదు, మనకి కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్వాలేదు, కానీ మన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో. లక్ష్యమే లేకపోతే ఎవడు ఏం చేయలేడు. లక్ష్యం నీకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు. నీకు లక్ష్యమే లేకపోతే ఎవ్వడు ఏం చేయలేడు. సో లక్ష్యాన్ని పెట్టుకో జీవితానికి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతైనా ప్రయత్నించు. వివేకానంద గారు అంటారు, పడుతున్నటువంటి కెరటాన్ని కాదు, పడి లేచిన కెరటాన్ని ఆదర్శంగా తీసుకొని. అంటే అలాగ మనం కింద పడినటువంటి బంతిలాగా బౌన్స్ అయ్యి ఎలాగైతే బ్యాక్ వస్తుందో, అలాగ మనం కింద పడినా, ఎంత ఇబ్బంది పడినా మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతకైనా మనం ప్రయత్నించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రయత్నం చేసి నువ్వు నీ గోల్ని చేరుకుంటావో అప్పుడే నువ్వు ఉన్నత శిఖరాలకి అధిరోహించడానికి ప్రారంభిస్తావు. అదే విధంగా నెక్స్ట్ ఏంటండి? హ్యుమానిటీ. కాదు, సరిగ్గా చూడండి. హ్యూమిలిటీ. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కరెంటు లేని ప్రదేశం నుంచి వచ్చి చదువుకొని అణు పితామహుడిగా పేరు తెచ్చుకొని భారతదేశంని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టి ఎందరికో ఆదర్శప్రాయుడై ఎవరి చేత ఇబ్బంది పడకుండా భారత రాష్ట్రపతిగా కూడా ఎదిగి తనకి ఎంతో ఇష్టమైనటువంటి స్టూడెంట్స్ కి లెసన్స్ చెప్పడం అతనికి ప్యాషన్. ఎంతో ఇష్టమైనటువంటి ఆ టీచింగ్ చెప్తూ ఆ స్టూడెంట్స్ కి పాఠం చెబుతూ తన ప్రాణాలని నిస్వార్థంగా విడిచినటువంటి భారతదేశ రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఏకేజే అబ్దుల్ కలాం. హ్యూమిలిటీకి నిదర్శనం ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పే అబ్దుల్ కలాం గారిని మనలాంటి వారం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఒక క్లబ్ కి ట్రెజరర్ చేశాను, ఒక క్లబ్ కి సెక్రటరీ చేశాను, ఒక క్లబ్ కి ప్రెసిడెంట్ చేశాను, ఒక జోన్ కి జోన్ చైర్మన్ చేశాను, ఒక రీజన్ కి రీజన్ చైర్మన్ చేశాను, ఒక డిస్ట్రిక్ట్ కి గవర్నర్ గా చేశాను, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కి అధ్యక్షుడిగా చేశాను. ఇవన్నీ కూడా ఎంత ఉన్నా నేను ఒదిగే ఉంటాను అని చెప్పి ఈ పదవులు పొందిన వారు ఎవరైతే అనుకొని ప్రవర్తిస్తారో వాళ్ళు అబ్దుల్ కలాం గారిని ఆదర్శం తీసుకోవడం వల్ల వాళ్ళు అలా మారుతారు. అలా మారినటువంటి వారి గురించే మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా, మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అలాగా హ్యూమిలిటీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఆలోచనలు
ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరణలో పెట్టివాడే లీడర్ అవుతాడు. ఆలోచనని ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఆచరణలో పెట్టేవాడే లీడర్ అవుతాడు. ఒక దగ్గరికి ఒక 15 మంది కలిసి వెళ్తారు. అక్కడ ఒక పిక్నిక్ లా వెళ్తారు. ఒక 15 మంది, అందులో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కొండలాగా ఉంటది. ఆ కొండ మీద చిన్న ఓపెన్ ప్లేస్ ఉంటది ఆడుకోవడానికి. కానీ కొండ మీదకి వెళ్ళడానికి మెట్లు ఉండవు. అప్పుడు ఒక అతను పరిగెత్తి మీదకి వెళ్ళిపోతాడు. ఎలాగోలాగా వెళ్ళిపోయి అందరిని పైకి రండి అంటాడు. అలా చెప్పే వ్యక్తి బాస్ అని అంటాం. అయితే ఆ మిగిలిన 14 మందిలోని ఒక యువకుడు, నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, మనందరం కలిసికట్టుగా జాగ్రత్తగా వెళ్దాము, చిన్నపిల్లల్ని, స్త్రీల్ని ఒకళ్ళు పట్టుకోండి, వాళ్ళ వెనకాతల మన పురుషులందరం గార్డెనింగ్ చేసుకుంటూ మనందరం నెమ్మదిగా కొండెక్కుతామంటారు. అలాగే వాళ్ళందరినీ కొండపైకి తీసుకెళ్తాడు ఆ యువకుడు. ఆ అబ్బాయే లీడర్. ఆ అబ్బాయే లీడర్. ఆలోచనల్ని ఆచరణలో పెట్టిన వాడే లీడర్. ఒక మనిషి ఇష్టపడి పని చేస్తే అది విక్టరీ. ఒక మనిషి అదే మనిషి ఒక మనిషి కష్టపడి పనిచేస్తే అది విక్టరీ. అదే మనిషి ఇష్టపడి పనిచేస్తే అది హిస్టరీ. విక్టరీ సృష్టించే సామాన్యుడిగా ఉంటావా, హిస్టరీ సృష్టించే నాయకుడిలా ఎదుగుతావా అన్నది మన చేతుల్లో ఉంది. ఆ విధంగా మీరు ఉన్నతమైన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రావాలని కోరుకుంటూ, ఆటోగ్రాఫ్ తీసుకునే స్టేజ్ నుంచి ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి మీరు అందరూ రావాలని కోరుకుంటూ, జై హింద్, జై వాసవి. థ్యాంక్ యూ. యువర్స్ వాసవియన్, సిల్వర్ స్టార్ KCGF శ్రేయోభిలాషి DVS రామారావు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, వెరీ మచ్ ఎక్సలెంట్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేంద్ర That's up to you, sir. సార్, ఓవర్ టు కోచ్. సార్ మీ ఎగ్జాంపుల్స్ అన్ని చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఎస్, అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మనం డౌట్స్ తీసుకుందాం. యా, చాలా విపులంగా, వివరంగా, ఉదాహరణలతో సహా చెప్పారు. చక్కగా అర్థమైంది సార్. ఇది రెండోసారి, నాకు తెలిసి నేను మూడోసారి అనుకుంటాను సార్ ఇది వినడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. సార్ మీ ఎగ్జాంపుల్స్ అన్ని చాలా బాగున్నాయి సార్. వాటిలో ఒకసారి, ఇప్పుడు ఒకసారి, అంత ముందు ఒకసారి విన్నట్టున్నాను సార్ మీ ప్రోగ్రామ్. 3 సార్లు విన్నాను. థ్యాంక్ యూ అండి.